హాయ్ వ్యూవర్స్, శివప్రసాద్ వీస్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి వీడియో పెట్టాను. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఏంటి ఆ వీడియో? మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చిలను ధ్వంసం చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా వాగారు కొంతమంది. అమాయకులు కూడా ఉన్నారు అందులో. వారందరికీ సమాధానం ఆ వీడియో. ఏంటి? కుకీల ముసుగులో టెర్రరిస్టులు మన సైన్యం మీద, పోలీసుల మీద ఏ రకంగా దాడులు చేస్తారేంటి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఆ వీడియో పెట్టాను, చూడండి. కమింగ్ టు పాయింట్. చిట్టుమల్లు. ఎవరు చిట్టుమల్లు? సన్ ఆఫ్ సాయిలు. ఎవరు అసలు వీళ్ళంతా? సత్యనారాయణపురం మా విలేజ్, ఏదులాపురం మండలం, ఖమ్మం జిల్లా. ఇతను సంతకం తప్ప మిగతాది ఏది కూడా అతను తెలిసినట్టు కూడా లేదు నాకైతే. ఎదురుగట్ల చిట్టుమల్లు. ఏందయ్యా విషయం అంటే 2004 ఏప్రిల్ 7 or 17 సౌందర్య చనిపోయింది కదా, అది ప్రమాదం కాదు, అది హత్య. శంషాబాద్ దగ్గర జల్పల్లిలో ప్రస్తుతం మోహన్ బాబు ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో, సువిశాలమైనటువంటి 6 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ అన్నది ఏదైతే ఉందో, ఆ పెద్ద బంగ్లా ఏదైతే ఉందో, అది సౌందర్య తమ్ముడు అమర్నాథ్ వాళ్ళదే. అది అమ్మమ్మని మోహన్ బాబు అడిగాడు, సౌందర్య అమ్మనని చెప్పింది. ఇక హెలికాప్టర్లో కర్ణాటక నుంచి తెలంగాణకి ప్రచారంకి వస్తారని తెలుసుకొని మోహన్ బాబు చంపించేశాడు. ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ట్రస్ట్కి ఇస్తారా, అనాథాశ్రమంగా పెడతారా, మిలిటరీకి ఇస్తారా, జర్నలిస్ట్కి ఇస్తారా, ఇక మీరు ఆలోచించుకోండి. ఆ డాక్యుమెంట్లు మీరు కనుక పరిశీలిస్తే అది క్లియర్గా సౌందర్యదని మీకు తెలుస్తుంది, మోహన్ బాబు కబ్జా చేసినట్టు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టినందుకు నాకు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉంది అని అంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు. మనోజ్కి న్యాయం చేయాలి, మనోజ్ అన్యాయం అయిపోతున్నాడు అని. సో అది మొత్తం చూసాక నాకు అనిపించింది, కొంతమంది పిచ్చోళ్ళు, కొంతమంది పబ్లిసిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరి మీద లేనిపోయిన ఒక నిందలాంటిది వేస్తూ ఇది సెన్సేషన్ అన్న వేళ క్రియేట్ చేస్తూ మీడియాకి ఎక్కుతారు. ఇప్పుడు ఇక మీడియా అనేది అసలు ఎక్కడ ఉంది? అసలు జర్నలిజం అనేది ఆల్మోస్ట్ ఎక్కడో ఒక చోట ఉంది. జర్నలిజం కదా ఇప్పుడు అంతా, ఎర్నలిజం అండ్ న్యూస్ని న్యూస్ సెన్స్గా మార్చేశారు. దాంతో బ్రేకింగ్ తెగ నడిచే. నేను క్రాస్ చెక్ చేశాను, లెటర్ ఎక్కడ వచ్చిందో ఏంటని చూశాను. పోలీసులకు ఇచ్చిన, కలెక్టరేట్ ఆఫీస్ ఇచ్చినప్పుడు రిసీవ్డ్ అని ఒక లెటర్ ఇచ్చాను. అందులో ఉందన్నమాట ఎదురుగట్ల చిట్టిమల్లు అని చెప్పేసి. నేను అనుకోవటం మేబీ అతను ట్రైబల్ అయి ఉండొచ్చు, ఎస్టీ అయి ఉండొచ్చు, ఆదివాసీ గిరిజనుడు అంటే లైక్ అలా. ఇతరుని అడ్డు పెట్టుకుని నీకు పేరు వచ్చిందిరా బాబు అండ్ మోరోరు డబ్బులు వస్తారా బాబు అని చెప్పేసి వెనక 2 నుండి చేయించి ఉండాలి, లేదా మనోజ్ టీం అని చేయించి ఉండాలి, లేదన్నప్పుడు మోహన్ బాబు కక్షధోరణి చేయించి ఉండాలి, లేదు నిజం కూడా అయి ఉండొచ్చు. మనం గతంలో మాట్లాడుకున్నాం, సౌందర్య చనిపోయిన తర్వాత ఆ స్థలాన్ని మోహన్ బాబు తక్కువ రేటుకే సౌందర్య పేరెంట్స్ నుంచి కొన్నాడు అని చెప్పేసి. అది నిజమా అబద్ధం అంటే మోహన్ బాబు చేతుల్లోనే ఉంది ఇప్పుడు. అండ్ అసలు విషయం, నాకు న్యాయం కావాలి, ధర్మం గెలవాలి, సత్యం కోసం పోరాడుతున్నాను మనోజ్ అన్నాడు కదా. ఏ సత్యం కోసం, ఏ న్యాయం కోసం, ఏ ధర్మం కోసం, ఏంటి అంటే మనోజే ఇదంతా అంటాడు. మోహన్ బాబు ఏమో రే మనోజ్ గుండెల మీద తన్నెవరా నన్ను అంటాడు. విషయం ఏంటి ఆయన చెప్పడు. విష్ణు ఫ్యామిలీ ఇష్యూ భయ్యా అంటాడు. లక్ష్మి ఎవరి ఆస్తులు ఎవరు సొంతం, ఎవరి దగ్గర ఉన్న చేయి చేస్తుందని ఆ మాట. అర్థం కాకుండా ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ జల్పల్లి నివాసం అన్నది ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు ఈ చిట్టుమల్లు ద్వారా ఏం చెప్తున్నాడు, ఇది కబ్జా చేసింది అంటున్నాడు. అది స్వార్జితం నాది అని మోహన్ బాబు ఆల్రెడీ మనకు క్లారిటీ ఇచ్చాడు. స్వార్జితం అంటే మేము కొనుక్కొని ఉండొచ్చు, కబ్జా చేశాడని నేనైతే అనుకోను. బట్ ఇతను ఎంత క్లారిటీగా ఉన్నాడు కాబట్టి ఇతను వెనుక ఎవరున్నారేంటి విచారణ చేస్తే తెలుస్తుంది. బట్ సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణాన్ని అనుకోను, సౌందర్యది ప్రమాదం కాదు, హత్య అనేది అస్సలు అనుకోను. ఓకే, జస్ట్ లైక్ వైఎస్ఆర్ చనిపోయింది కూడా అది ప్రమాదం తప్ప హత్య కాదు. హత్య అని చెప్పేసి వైసీపీలు ఏం చేసినట్టు మీకు తెలుసు, అండ్ శవరాజకీయాలు చేసే బ్యాచ్ ఏం చేస్తున్నట్టు మీకు తెలుసు. సౌందర్య రిలేటెడ్ కూడా ఆ రకంగా కొంతమంది చేద్దాం చూశారు అప్పట్లో. ఇదిగో ఇప్పుడు మరలా పుట్టుకొచ్చాడు ఈ చిట్టిమల్లు. 2004 ఎక్కడ, 2025 ఎక్కడ, 21 సంవత్సరాల తర్వాత ఏమన్నా నమ్మేలా ఉందా? కింద కామెంట్లో తెలియచాడు. ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ ఏదైనా ఉంది అంటే మోహన్ బాబు వచ్చేసి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి, మనోజ్కి జరగాల్సిన న్యాయం ఏంటి అని క్లారిటీ సరిపోయింది, లేదా మనోజే చెప్తే సరిపోయింది. ఇక ఆ జల్పల్లి నివాసం ఏదైతే ఉందో సౌందర్యదా, లేదు మొదటి నుంచి ఈందేనా, సౌందర్యది అయితే ఈయన ఎంత కొనుగోలు చేశాడు అది చెప్తే సరిపోతుంది. బట్ అలా చెప్పేస్తే
అలా చెబితే మోహన్ బాబు ఎందుకు అవుతాడు? అవునా కాదా?